నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన టీవీ తెలంగాణ ప్రతిరోజు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇవాల్టి మన సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అందులో ఇవాల్టి మన టాపిక్ రోబోటిక్స్, అలాగే నానో టెక్నాలజీ. దీనికి సంబంధించి మనకు సలహాలు సూచనలు అందించడానికి, సబ్జెక్ట్ గురించి వివరించడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఆది సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ప్రోగ్రామ్ చివరిలో ఫోన్ చేసి డైరెక్ట్గా సార్ని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మనం ప్రోగ్రాంలోకి వెళ్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ఈ రెండు టాపిక్లో రోబోటిక్స్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, అభ్యర్థులు దేని మీద ఫోకస్ చేయాలి, డీటెయిల్గా వివరిస్తారా? యాక్చువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది న్యూ ఆస్పెక్ట్. దీంట్లో రోబోటిక్స్ అనేది ఇంకా అత్యంత న్యూ కాన్సెప్ట్గా ఇక్కడ మనం పరిగణించవచ్చు. Robotics can be seen, the services of robotics can be seen in hospitals, banks, and in dangerous situations like wartime also, war fields also we can see the services of robotics. Even in the fields where human beings felt bored in doing routine works, as well as they may not be survived in various situations like metallurgical industries. In such a situations we can use robotics efficiently. Of course in these areas we can fulfill the human beings by robotics. వీటి యొక్క సర్వీసెస్ చాలా అమూల్యమైనవి. ఇవి ఎటువంటి బోర్డమ్ ఫీల్ కాకుండా, దే నెవర్ ఫెల్ట్ ఎనీ బోర్డమ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. దే కెన్ డూ రిపిటేటివ్ వర్క్స్ ఫర్ సో మచ్ లాంగ్ టైమ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో మనం రోబోటిక్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి ఈ రోబోటిక్స్ గురించి డీటెయిల్గా కనుక చూసినట్లయితే, ద వర్డ్ రోబోటిక్స్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ రోబోట్. దిస్ ఈజ్ ఏ స్లావిక్ వర్డ్ విచ్ మీన్స్ లేబర్. రోబోట్ ఇన్ ద సెన్స్ లేబర్. దిస్ వర్డ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద పబ్లిక్ బై చెక్ రైటర్ కారెల్ క్యాపెక్ ఇన్ హిస్ ప్లే RUR. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రసమ్స్ యూనివర్సల్ రోబోట్స్, which involves the manipulation of robots highly in the manufacturing industry in various applications. So this play was published in 1920. Robotics means it is the interdisciplinary branch of engineering science that includes mechanical engineering, electrical engineering, computer science, and others. That means here robotics can't survive as a single engineering branch. It is the combination of mechanical engineering, electrical engineering, and computer science. By using all these applications we can able to make use of robotics in our daily life. Robotics deals with the design, construction, operation, and use of robots as well as computer systems to their for their control, sensory feedback, and information processing. In order to doing all these kinds of actions like controlling and getting feedback from the robots and the information which is obtained by the robotics, in order to process all these things, this robotics technology is involved all these areas. Of course, if we speak about RUR, Rusum's Universal Robots, the play begins in a factory that makes artificial people called robots, creatures who can be mistaken for humans, very similar to the modern ideas of androids. ఇక్కడ ఆండ్రాయిడ్ గురించి ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తే, ఆండ్రాయిడ్ అనేది మనకు ఈ స్మార్ట్ ఫోన్స్లో వచ్చేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్గా మనకు బాగా పరిచయం ఉంది. అయితే హ్యూమన్ కైండ్ ఆఫ్ రోబోటిక్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఆండ్రాయిడ్స్. ఇక్కడ ఆండ్రాయిడ్ అనగానే కాస్త కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఇన్ ద సెన్స్ స్మార్ట్ ఫోన్లో ఉండే ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా మనం పొరపాటు పడే అవకాశం ఉంది. ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోట్స్ని కూడా మనం ఆండ్రాయిడ్స్గా పరిగణిస్తాం. ద వర్డ్ రోబోటిక్స్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ ప్రింట్ బై ఇసాక్ అసిమోవ్. తను ఇన్ హిజ్ సైన్స్ ఫిక్షన్ షార్ట్ స్టోరీ లయర్ అనేటటువంటి షార్ట్ స్టోరీలో ఇసాక్ అసిమోవ్ అనేటటువంటి సైంటిస్ట్ తను ఫస్ట్గా దీన్ని యూజ్ చేసినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. Robots can be used in any situation and for any purpose, but today many are used in dangerous environments like bomb detection and deactivation. For these kind of operations also we can use robots efficiently. Manufacturing processes and humans cannot survive, where the humans cannot survive, in those situations also we can use robots very efficiently.
Robots can take on any form, but some are made to resemble humans in appearance. Various kinds of robotics ni as per their duties design చేసాము. దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ హ్యూమన్ నేచర్ని హ్యూమన్ బిహేవియర్ని పోలి ఉండేటటువంటి రోబోట్స్ని డిజైన్ చేయడం కూడా ప్రస్తుత పరిస్థితులలో పాసిబుల్ అవుతుంది. ఇటువంటి రోబోట్స్ని మనం హాస్పిటల్స్లో రిసెప్షనిస్ట్గా, అదేవిధంగా ఈ ఫంక్షన్స్లలో వీటి దగ్గర మనం రిసెప్షనిస్ట్గా, అదేవిధంగా బ్యాంక్స్లలో కూడా కస్టమర్స్ని అసిస్ట్ చేసుకోవడానికి వీలుగా మనం ఈ రోబోట్స్ని హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటాం. వీటిని ఇందాక చెప్పినటువంటి ఆండ్రాయిడ్ అనేది, ఇటువంటి రోబోట్స్ని మనం రిసెప్షనిస్ట్గా తీసుకొని వాటి యొక్క బిజినెస్ పర్పస్ని కానివ్వండి లేదా ఎన్విరాన్మెంట్ని కాస్త తేలికపరుస్తూ ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి కూడా ఈ రోబోటిక్స్ని మనం వాడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. In 1942, the science fiction writer Isaac Asimov created his 3 laws of robotics. ఇక్కడ వాట్ ఆర్ ద లాస్ బిహైండ్ రోబోటిక్స్ అంటే దీనికి సంబంధించినటువంటి లాస్ వర్ డిజైన్డ్ బై అసిమోవ్, ఇసాక్ అసిమోవ్ అనేటటువంటి సైంటిస్ట్ ఇక్కడ మనకు 3 లాస్ which are considered as the backbone of creating robotics. The rules were introduced in his short story Run Around. This was published in 1942. The 3 laws were published in short story Run Around. The 3 laws are: a robot may not injure a human being or through inaction allow a human being to come to harm. అంటే ఇక్కడ రోబోట్స్ నుంచి మానవాళికి ఎటువంటి ఇబ్బందులు కలగనంత వరకు వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ రోబోట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇవి హ్యూమన్ నేచర్కి కానివ్వండి, హ్యూమన్ బీయింగ్స్కి కానివ్వండి హార్మ్ఫుల్గా మారినట్లయితే వీటిని డిస్ట్రాయ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫ్ రోబోటిక్స్. ఏ రోబో మే నాట్ ఇంజ్యూర్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ త్రూ ఇన్యాక్షన్ అలో ఏ హ్యూమన్ బీయింగ్ టు కమ్ టు హార్మ్. దట్ మీన్స్ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మనం వాటిని డిస్ఫంక్షన్ చేసేసేయచ్చు. సెకండ్ లా వచ్చేసి ఏ రోబో మస్ట్ ఒబే ద ఆర్డర్స్ గివెన్ ఇట్ బై హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెప్ట్ వేర్ సచ్ ఆర్డర్స్ వుడ్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫస్ట్ లా. ఇక్కడ ఫస్ట్ లాకు అనుగుణంగా వచ్చేటటువంటి హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ వేటినైనా సరే రోబోట్ అనేది పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వార్ ఫీల్డ్లో ఎనిమీ కంట్రీస్ యొక్క సోల్జర్స్ని కిల్ చేసే ప్రాసెస్లో కూడా ఇక్కడ మనం వీటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ సెకండ్ లా అనేది కొంచెం క్రూషియల్గా మనం భావించవచ్చు. ఏ రోబో మస్ట్ ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ లాంగ్ యాజ్ సచ్ ప్రొటెక్షన్ డస్ నాట్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ లాస్. ఇక్కడ రోబోస్ యొక్క సర్వైవలెన్స్ కూడా వాటంతట అవే చూసుకోవాల్సి వస్తుంది. వాటి యొక్క ఐడెంటిటీ డిస్ట్రాయ్ కానంత వరకు వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. ఈ పరిస్థితులలో అవి ఫస్ట్ అండ్ సెకండ్ రూల్స్ని కాన్ఫ్లిక్ట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాటి మీదనే ఉంటుంది. ఒకవేళ అవి కాన్ఫ్లిక్ట్ అయితే వాటిని డిస్ట్రాయ్ చేసేటటువంటి పరిస్థితులలోకి నెట్టివేయబడతాయి. కాబట్టి దీస్ 3 ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద లాస్ ఆఫ్ రోబోటిక్స్, 3 లాస్ ఆఫ్ రోబోటిక్స్. ఇసాక్ అసిమోవ్ అనేటటువంటి సైంటిస్ట్ ఇక్కడ మనకు ఈ 3 లాస్ని ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. దీన్నే హ్యాండ్ బుక్ ఆఫ్ రోబోటిక్స్ అనేటటువంటి ఈ బుక్లో కూడా మనం కోట్ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత ఇసాక్ అసిమోవ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చూసిన తర్వాత మరొక సైంటిస్ట్ నార్బర్ట్ వీనర్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఈ సైంటిస్ట్ ఫార్ములేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైబర్నెటిక్స్, ద బేసిస్ ఆఫ్ ప్రాక్టికల్ రోబోటిక్స్. ప్రస్తుతం కనిపించేటటువంటి రోబోటిక్స్ యొక్క ప్రాక్టికల్ యాక్షన్స్ కానివ్వండి, యూసేజెస్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఫార్ములేషన్స్ మొత్తం కూడా ఇచ్చినటువంటి సైంటిస్ట్ నార్బర్ట్ వీనర్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు ఇన్ 1948. After applying all these kind of situations, fully autonomous only appeared in the second half of the 20th century. అంటే 90sలలో స్టార్ట్ అయినా కూడా ఈ 20th century వరకు వచ్చే వరకు మాత్రమే ఫుల్లీ అటానమస్ రోబోటిక్స్ అనేది పాసిబుల్ అయినాయి. దట్ మీన్స్ వాటంతట అవే ఆ వర్క్స్ని ఫుల్ఫిల్ చేయగలిగేటటువంటి రోబోట్స్ మనకి ఇక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ద 20th centuryలో మనకి ఇక్కడ పాసిబుల్ అయినటువంటి విశేషాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఒకసారి ఈ రోబోటిక్స్ యొక్క ఎవల్యూషన్ కనుక మనం పరిశీలించినట్లయితే యూనిమేట్ అనేటటువంటి ఈ రోబో, ఇక్కడ పిక్చర్లో కనిపించేటటువంటి ఈ రోబోని మనం యూనిమేట్ రోబో అంటాం. ఇది ఒక మ్యాన్పులేటర్గా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రోబోగా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. 1961లో దీన్ని డిజైన్ చేశారు. సో దీని యొక్క మెయిన్ అప్లికేషన్ ఏంటంటే డైకాస్టింగ్ మిషన్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇండస్ట్రియల్ పర్పస్లలో ఈ వేడిగా ఉండేటటువంటి వస్తువులను వేడి చేసిన తర్వాత వాటిని తీయాలంటే మామూలు మనుషులకు సాధ్యం కాదు, హ్యూమన్ బీయింగ్స్కి ఇది పాసిబుల్ కాదు. సచ్ ఏ హ్యూజ్ టెంపరేచర్స్లలో
పర్ఫెక్ట్గా వర్క్ చేయాలన్నా కూడా ఏదో ఒక పరిస్థితులలో ఇబ్బంది పడతాం కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ఇన్వెంట్ చేసినటువంటి ఫస్ట్ ఇండస్ట్రియల్ రోబోగా ఇక్కడ మనం యూనివెట్ని చూడవచ్చు. దీని యొక్క ప్రైమరీ అప్లికేషన్ ఏంటంటే అక్కడ వేడిగా ఉన్నటువంటి కొలిమిలో నుంచి వస్తువులను సేఫ్గా తీసుకొని దానికి సంబంధించినటువంటి ట్రాక్స్లలో అమర్చడానికి గాను వీటిని యూజ్ చేయడం జరిగింది. దీని తర్వాత వచ్చేటటువంటి ఇంకొక రోబోగా ఇక్కడ మనం చూడవచ్చు, కుకా ఇండస్ట్రియల్ రోబో ఆపరేటింగ్ ఇన్ ఏ ఫౌండరీ. సో ఇటువంటి అప్లికేషన్స్ అన్నిటినీ కూడా హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా మోస్ట్ ఎఫిషియెంట్గా ఇవి వర్క్ చేస్తాయి. యాజ్ వెల్ యాజ్ బోర్డమ్ ఫీల్ కాకుండా ఎంత సుదీర్ఘ సమయాల్లోనైనా ఇవి వర్క్ చేయడానికి ఎఫిషియెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రోబోటిక్స్ని ఇన్వెంట్ చేయడం అనేది చాలా అదృష్టంగా మరియు సౌకర్యవంతమైనటువంటి ప్రక్రియగా ఇక్కడ మనం భావించవచ్చు. నెక్స్ట్ దిస్ రోబోట్ ఈజ్ కాల్డ్ ప్యూమా, ప్రోగ్రామబుల్ యూనివర్సల్ మెషిన్ ఫర్ అసెంబ్లీ ఆర్ ప్రోగ్రామబుల్ యూనివర్సల్ మ్యానిపులేషన్ ఆర్మ్. దీన్ని ప్యూమాగా అని చెప్పేసి అంటాము. దిస్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1975. విక్టర్ షిన్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇక్కడ దీన్ని డెవలప్ చేసినట్లుగా మనం చూడవచ్చు. ప్యూమా ఈజ్ ద ప్రోగ్రామబుల్ యూనివర్సల్ మ్యానిపులేషన్ ఆర్మ్. ఇక్కడ ఇది 1975లో దీన్ని మనం డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎనదర్ కైండ్ ఆఫ్ రోబోని కనుక మనం పరిశీలించినట్లయితే హోస్పీ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ఏ హాస్పిటల్ డెలివరీ రోబోట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై పానాసోనిక్. The robo is designed to deliver drugs and other important things from one place to another. It was launched in 2004. ఇక్కడ ఒక రిసెప్షనిస్ట్ లేదా ఒక నర్సుకి ప్రత్యామ్నాయంగా ఈ హోస్పీ అనేటటువంటి రోబోని ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని డిజైన్ చేసింది పానాసోనిక్ కంపెనీ. ఇది మెయిన్లీ డ్రగ్ డెలివరీ కోసం, నెక్స్ట్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్ళడానికి కాను కన్వీనియంట్గా ఉండడం కోసం చేసినటువంటి రోబో ఇక్కడ మనకు హాస్పీ. నెక్స్ట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్లలో మనం రోబోట్స్ని చూస్తున్నాం. దీంట్లో ఇందాక చెప్పినట్లుగా ఇండస్ట్రియల్ రోబోట్స్ని యాజ్ వెల్ యాజ్ వార్ ఫీల్డ్స్లలో వాడేటటువంటి రోబోట్స్ని వీటన్నిటిని కూడా డిజైన్ చేసినాం. వీటితో పాటుగా అగ్రికల్చరల్ రోబోట్స్ ఆర్ ఎనదర్ కైండ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ రోబోట్స్. వీటిని యాగ్ రోబోస్ లేదా అగ్ రోబోస్ అని చెప్పేసి అంటాం. ఫ్రూట్ పికింగ్ రోబోస్, డ్రైవర్లెస్ ట్రాక్టర్ స్ప్రేయర్స్ అండ్ షీప్ షియరింగ్ రోబోస్ ఆర్ డిజైన్డ్ టు రీప్లేస్ హ్యూమన్ లేబర్. ఇక్కడ వీటన్నిటిని మనం అగ్రికల్చరల్ రోబోస్గా మనం పరిగణిస్తాము. ఇవే కాకుండా రోబోస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫర్దర్ అదర్ హార్టికల్చరల్ టాస్క్స్ సచ్ యాజ్ ప్రూనింగ్, వీడింగ్, స్ప్రేయింగ్ అండ్ మానిటరింగ్. ఇక్కడ ఫ్రూట్ పికింగ్ రోబోస్ తీసుకున్న తర్వాత వాటిని గ్రేడింగ్ చేయడానికి కూడా మనం ఇక్కడ రోబోస్ యొక్క అసిస్టెన్స్ తీసుకోవచ్చు. దానివల్ల మనుషుల కంటే ఎక్కువ టైం, అంటే తక్కువ టైంలోనే ఎక్కువ వర్క్ని చేయగలిగేటట్లు ఇక్కడ మనం రోబోస్ని కనుక డిజైన్ చేయగలిగితే వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసే అవకాశాలను మనం బై యూజింగ్ రోబోస్ మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా రోబోట్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ లైవ్ స్టాక్ అప్లికేషన్స్ లైక్ livestock robotics such as automatic milking, washing and castrating. సో ఇక్కడ ఆటోమేటిక్ మిల్కింగ్కి సంబంధించినటువంటి హ్యూజ్ డైరీస్ ఉన్న ప్రదేశాలలో ఎక్కువ లేబర్ని ఇన్వాల్వ్ చేయకుండా తక్కువ టైంలో ఎక్కువ పాల ఉత్పత్తుల్ని ప్రొడ్యూస్ చేయడం కోసం వాటిని పాలను పితకడానికి కాను ఇక్కడ రోబోట్స్ని యూజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ పని జరిగేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడవచ్చు. Robots like these have many benefits for the agricultural industry by using all these kind of things. హ్యూమన్ బీయింగ్స్తో అయితే ఏంటంటే లేబర్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఎక్కువగా అవుతాయి కాబట్టి దట్టు వాళ్ళతో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఎక్కువ మంది అవసరం పడతారు. ఒకవేళ మనుషులు కనుక అందుబాటులో లేని పరిస్థితులలో ప్రొడక్షన్ అనేది కుంటుపడుతుంది కాబట్టి వీటిని బెటర్ మీన్స్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా డొమెస్టిక్ పర్పస్లో వాడేటటువంటి రోబోస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. వీటిని డొమెస్టిక్ రోబోస్గా చెప్పుకుంటాం. వీటికి ఎగ్జాంపుల్గా వ్యాక్యూమ్ క్లీనర్స్, ఫ్లోర్ వాషింగ్ రోబోస్ యాజ్ వెల్ యాజ్ క్లీనింగ్ ఫ్లోర్స్, వీటికి సంబంధించినటువంటి స్వీపింగ్కి సంబంధించినటువంటి యాక్షన్స్ని మనం ఇక్కడ పెర్ఫామ్ చేయడానికి కాను వాడేటటువంటి వాటిని డొమెస్టిక్ రోబోస్ అంటాం. సమ్ యూజ్ స్వీపర్ ఆర్ అదర్ డిస్పోజబుల్ క్లీనింగ్ క్లోత్స్ టు డ్రై స్వీప్ ఆర్ రీయూజబుల్ మైక్రోఫైబర్ క్లోత్స్ టు వెట్ మాప్. ఇటువంటి పరిస్థితులలో కూడా మనం రోబోట్స్ని యూజ్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ పిక్చర్లో చూసినటువంటి దీన్ని కనుక చూస్తే దీని ఒక రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్గా మనం చెప్పవచ్చు. దిస్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ రోబో వ్యాక్.
what is a RoboVac? If this kind of questions appear in your exam, this is considered as robotic vacuum cleaner. వాస్తవానికి రోబోటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇప్పటివరకు అడిగిన దాఖలాలు లేవు, కానీ హ్యూజ్ డిమాండ్ దృష్ట్యా నెక్స్ట్ మారుతున్నటువంటి పరిస్థితులలో ఈ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువవుతున్నటువంటి దృష్ట్యా కొన్ని పనులను మనం చేసిన టైంలో రోబోట్స్ కనుక ఇచ్చేస్తే ఆ సింపుల్ థింగ్స్ అవి ఎక్కువ ఎఫిషియెంట్గా చేస్తాయి. ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనం మన యొక్క డెవలప్మెంట్కి అవసరమైనటువంటి మిగతా యాక్టివిటీస్లో మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు, కాబట్టి వీటిని యూజ్ చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. దిస్ ఈజ్ అన్ అటానమస్ robotic vacuum cleaner that has intelligent programming and a limited vacuum cleaning system. దీనితోటి ఆటోమేటిక్గా మనకు సంబంధించినటువంటి సరౌండింగ్స్ని మనం క్లీన్ చేసుకునే పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ హియర్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ RoboVac. దిస్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 2002. ద అమెరికన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంపెనీ iRobot launched the Roomba floor vacuuming robot. This is called Roomba floor vacuuming robot. And another kind of usage is seen in the medical industry, which is known as medical robots. Medical robots performing low invasive surgery. డాక్టర్స్ కి సంబంధించినటువంటి బిజీ షెడ్యూల్లో ఒకవేళ టైం కేటాయించలేకపోయినా కూడా బై యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోబోట్స్ వీ కెన్ పెర్ఫామ్ సర్జరీస్. అంటే సర్జికల్ రోబోట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఒక్కోసారి ఈ డాక్టర్స్ కంటే కూడా పర్ఫెక్ట్గా ఈ రోబోట్స్ సర్జరీని కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ సర్జికల్ రోబోట్స్ తోటి ఇవి యాక్చువల్ సిచ్యువేషన్ని అనాలిసిస్ చేసుకుంటూ సర్జరీని కండక్ట్ చేసుకునే పరిస్థితులలో ఉండవు. దట్ మీన్స్ ఒకవేళ ఓవర్ బ్లీడింగ్ అయినా కూడా అటువంటి సిచ్యువేషన్ని అనాలిసిస్ చేసి తదనుగుణమైనటువంటి యాక్షన్స్ని పెర్ఫామ్ చేసుకునేటటువంటి ఆ పరిస్థితులలో ఈ సర్జికల్ రోబోట్స్ ఉండవు. కాబట్టి అన్ని రకాలైనటువంటి సర్జరీస్ కాకుండా కూడా కొన్ని ఆల్టర్నేట్ ఏరియాస్లలో ఈ రోబోట్స్ని సర్జికల్ రోబోట్స్గా వాడుకోవడం వల్ల మనం సర్జరీస్ని అత్యంత బెనిఫిట్గా నెక్స్ట్ ఎఫిషియెంట్గా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. Surgical robots are the robots either allow surgical operations to be carried out with greater precision than an unaided human surgeon, or allow remote surgery where a human surgeon is not physically present with the patient. పేషెంట్ దగ్గర డాక్టర్స్ అందుబాటులో లేని పరిస్థితులలో కూడా తను ఏదైనా ఏరియా నుంచి రిమోట్లీ ఆపరేటెడ్ లేదా కంప్యూటర్ ద్వారా అసిస్ట్ చేసుకుంటూ కూడా ఈ రోబోట్ సహాయంతో సర్జరీ చేయవచ్చు. కాబట్టి డాక్టర్స్ ఎల్లవేళలా అందుబాటులో లేని పరిస్థితులలో ఇటువంటి రోబోట్స్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోబోని కనుక మనం చూస్తే ల్యాపరోస్కోపిక్ రోబోటిక్ సర్జరీ మిషన్గా దీన్ని మనం చెప్పవచ్చు. దీన్ని అమెరికా వాళ్ళు డిజైన్ చేశారు. డావిన్సీ సర్జికల్ సిస్టమ్ అని చెప్పేసి దీన్ని మనం అంటాం. డావిన్సీ అనగా ఏమిటి? వాట్ ఈజ్ ఎ డావిన్సీ? ఇన్ ద సెన్స్ ఇట్ ఈజ్ ఏ సర్జికల్ సిస్టమ్గా మనం ఇక్కడ ఆన్సర్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. దిస్ వాజ్ డెవలప్డ్ బై ద యుఎస్. నెక్స్ట్ రీహాబిలిటేషన్ రోబోట్స్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పెద్దవారికి అనగా వృద్ధాప్యంలో ఉన్నవారికి వారికి సంబంధించినటువంటి సంరక్షణలు చూసుకోవడానికి కాను, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వెల్ విషెస్ అన్నీ చూడడానికి కాను, ఒకవేళ భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు లేదా సంతానం వృద్ధుల యొక్క సంతానం కనుక బిజీ షెడ్యూల్లో ఉన్నట్లయితే అటువంటి పరిస్థితులలో కూడా ఈ రోబోట్స్ని బెటర్ మీన్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. This group facilitates and support the lives of infirm elderly people or those with dysfunction of body parts affecting movement. That means any diseased persons కానివ్వండి లేదా అవయవాల లోపం వల్ల కానివ్వండి మరే ఇతర పరిస్థితుల వల్ల కానివ్వండి వారి యొక్క వర్క్స్ని వారు సొంతంగా కనుక చేయకపోయినా కూడా వీ కెన్ ఎంప్లాయ్ రీహాబిలిటేషన్ రోబోట్స్ ఇన్ ఆర్డర్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. These robots are also used for rehabilitation and related procedures such as training and therapy. ఈ ట్రైనింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని అదేవిధంగా థెరపీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేయడానికి కూడా ఈ రీహాబిలిటేషన్ రోబోట్స్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నేచర్లో ఉన్నటువంటి ఈ క్రియేచర్స్ని ఆధారంగా చేసుకొని డిజైన్ చేయబడినటువంటి రోబోట్స్ని మనం ఇక్కడ బయో రోబోట్స్గా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ బయో రోబోట్స్ అనేవి పాము ఆకారంలోను, స్నేక్ ఆకారంలోను, నెక్స్ట్ ఫిష్ ఆకారంలోను, తర్వాత ఈ క్లైంబింగ్ రోబోట్స్, ఇట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ రోబోట్స్ని మనం ఇక్కడ డిజైన్ చేసాము నేచర్లో ఉన్నటువంటి క్రియేచర్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ. బయో రోబోట్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ రోబోట్స్ డిజైన్డ్ టు ఇమిటేట్ ద కాగ్నిషన్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ ఎనిమల్స్. ఇవి
ఈ మధ్య కాలంలో చూస్తే జియో అనేటటువంటి ఒక రోబోని ఇన్వెంట్ చేసినటువంటి పరిస్థితులు ఈ మధ్య మనకు వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. తర్వాత పింగ్ పాంగ్ అనేటటువంటి గేమ్ని ఆడేటటువంటి రోబోస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా క్లైంబింగ్ రోబోస్ మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఆక్వాటిక్ కండిషన్స్ని అనాలిసిస్ చేయడం కోసం ఈ స్నేక్ కైండ్ ఆఫ్ రోబోట్స్ని క్రియేట్ చేశాము. ఇవి భూమి మీద యాజ్ వెల్ యాజ్ వాటర్లోనూ కూడా ఇవి వాటి యొక్క వర్క్స్ని చేయగలిగేటటువంటి క్యాపబిలిటీని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా రీసెంట్లీ గోదావరి పుష్కరాలలో చూసినట్లయితే డ్రోన్స్ని పైన ఎగరవేస్తూ దాని ద్వారా ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ని అదేవిధంగా క్రౌడ్కి సంబంధించినటువంటి డేటా కలెక్షన్లోను కూడా ఈ డ్రోన్స్ని మనం వాడుతున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా నేచర్లో ఉండేటటువంటి క్రియేచర్స్ని ఆధారంగా చేసుకొని చేస్తాం కాబట్టి వీటిని బయో రోబోస్గా మనం ఇక్కడ కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా టెలిప్రెజెన్స్ రోబోస్ అనేవి అనదర్ కైండ్. దీస్ అలో ఆఫ్ సైట్ మెడికల్ ప్రొఫెషనల్స్ టు మూవ్, లుక్ అరౌండ్, కమ్యూనికేట్ అండ్ పార్టిసిపేట్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్స్. రిమోట్ లొకేషన్స్ నుంచి కూడా ఇటువంటి ఆపరేషన్స్ అన్నింటినీ కూడా చేసుకునేటటువంటి సౌలభ్యం ఈ టెలిప్రెజెన్స్ రోబోట్స్లలో మనం ఇక్కడ చూడవచ్చు. Another kind of robotics are considered as pharmacy automation. These involved in dispensing oral solids in a retail pharmacy setting or preparing sterile IV admixtures in a hospital pharmacy setting. That means ikkada solid fluids ni ఇచ్చేటందుకు కాను లేదా అదేవిధంగా ఐవి స్టెరిలైట్ చేయడానికి కాను ఈ ఫార్మసీ ఆటోమేటెడ్ రోబోట్స్ని మనం ఇక్కడ యూజ్ చేసేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్షన్ రోబోట్స్ అనేవి అనదర్ కైండ్. ఇక్కడ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్లలో అదే హ్యూమన్ బీయింగ్స్ అయితే వాటికి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి. ఇట్లాంటి పరిస్థితులలో సాధారణమైనటువంటి మనుషులు వర్క్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఆ ఇన్ఫెక్షన్ ద్వారా మరణాలు సంభవించవచ్చు. కాబట్టి రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎబోలా వైరస్. ఈ ఎబోలా వైరస్లో సర్వ్ చేసినటువంటి డాక్టర్స్ కానివ్వండి, నర్సు కానివ్వండి, వాళ్ళకు కూడా ఆ ఎబోలా వైరస్ ఇన్ఫెక్ట్ అయినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వైరస్లతోటే కాదు, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి రేడియేషన్ బయటకు వచ్చినటువంటి పరిస్థితులలో కూడా మనం ఈ రోబోట్స్ని ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. ఇట్లాంటి వాటిని డిస్ఇన్ఫెక్షన్ రోబోట్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ టు డిస్ఇన్ఫెక్ట్ ఏ హోల్ రూమ్ ఇన్ మెర్ మినిట్స్, జనరల్లీ యూజింగ్ అల్ట్రా వైలెట్ లైట్ టెక్నాలజీ. They are being used to fight Ebola virus diseases. Next, another kind of robotic usage is seen in household services. These are called household robots. Robotic land mowers, automated pool cleaners that clean and maintain swimming pool autonomously. ఇక్కడ వీటిని ల్యాండ్ మవర్లుగా మీన్స్ గ్రాస్ కటింగ్ రోబోట్స్గా వీటిని మనం కన్సిడర్ చేయవచ్చు. ఆటోమేటిక్గా ఇవి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి కాబట్టి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ వర్క్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లూజ్ అనేటటువంటి ఒక రోబో గురించి చూస్తే ఇట్ కెన్ క్లీజ్ హౌస్ గటర్స్. యూజర్స్ ఆపరేట్ ద డివైస్ యూజింగ్ ఏ రిమోట్. దీన్ని రిమోట్తో ఆపరేట్ చేస్తూ హౌస్ని క్లీన్ చేసేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడవచ్చు లూజ్ అనేటటువంటి రోబో. నెక్స్ట్ ఈ విండోస్కి కనుక మనం గ్లాసెస్ అమర్చినట్లయితే ఈ గ్లాసెస్ని క్లీన్ చేసేటటువంటి రోబోట్స్ కూడా మనకి ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఏ విండో వాషింగ్ రోబో కామన్లీ యూజెస్ 2 మ్యాగ్నెటిక్ మాడ్యూల్స్ టు నావిగేట్ విండోస్ యాజ్ ఇట్ స్ప్రేస్ క్లీనింగ్ సొల్యూషన్ ఆన్ టు మైక్రోఫైబర్ ప్యాడ్స్ టు వాష్ దెమ్. ఇక్కడ వీటిని ఆటోమేటిక్గా క్లీన్ చేసేటటువంటి సౌకర్యాలను ఈ హౌస్ హోల్డ్ రోబోట్స్లో చూసినాం. ఇక్కడ విండో వాషింగ్ రోబోట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి రోబోగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అయితే ఇన్ని యూసేజెస్ ఉన్నా కూడా సాధారణంగా మనకున్నటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఈ వర్క్స్ చేసిన తర్వాతనే మన యొక్క డైలీ లేదా మన లైఫ్ సైకిల్కి సంబంధించినటువంటి వర్క్స్ చేస్తాం కాబట్టి వీటి యొక్క యూసేజ్ మనకు తక్కువగా ఉన్నా కూడా హైలీ యూసేజ్ అనేది మనం మిలిటరీ బ్యాక్గ్రౌండ్లో మనం ఇక్కడ చూడవచ్చు. వీటిని మిలిటరీ రోబోట్స్ అంటాము. ఇక్కడ వార్ఫేర్లో ఉండేటటువంటి రోబోట్స్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఈ రికగ్నైజెన్స్ అంటే నిఘాకు సంబంధించి, రెస్క్యూకి సంబంధించి, అటాకింగ్కి సంబంధించినటువంటి వేరియస్ మిలిటరీ రోబోట్స్ మనం ఇక్కడ డిజైన్ చేయబడినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. దీస్ కైండ్ ఆఫ్ రోబోట్స్ ఆర్ కాల్డ్ మిలిటరీ రోబోట్స్. అరౌండ్ వరల్డ్ చాలా రోబోట్స్ వర్ ఇన్వెంటెడ్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ఇన్ వార్ ఫీల్డ్స్. దీస్ ఆర్ అటానమస్ రోబోట్స్ ఆర్ రిమోట్ కంట్రోల్డ్ మొబైల్ రోబోట్స్ designed for military applications from transport to search and rescue and attack robots.
వీటితో పాటుగా నిఘాకు సంబంధించినటువంటి వర్క్స్ కూడా మనం మిలిటరీ రోబోస్కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోబోను కనుక మనం పరిశీలిస్తే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మిలిటరీ రోబో యాజ్ వెల్ యాజ్ అటామిక్ వార్ఫీల్డ్ రోబోగా దీన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. దిస్ వాజ్ డిజైన్డ్ బై ద యుఎస్ మిలిటరీ డెవలప్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, దీన్ని మనం IAI పయోనీర్ అంటాము. అనదర్ కైండ్ ఆఫ్ రోబో ఈజ్ RQ-1 ప్రిడేటర్. దీస్ కెన్ బి ఆర్మ్డ్ విత్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్ అండ్ రిమోట్లీ ఆపరేటెడ్ ఫ్రమ్ ఏ కమాండ్ సెంటర్. ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ అనేవి మోస్ట్ వాల్యుబుల్గా ఉంటాయి కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ని షార్ట్ స్పాన్ టైంలో మనం రీఫిల్ చేసుకోలేము, ఫుల్ఫిల్ చేసుకోలేము. కాబట్టి కొన్ని క్రూషియల్ సిచ్యువేషన్స్లలో బై యూజింగ్ దీస్ రోబోట్స్ అక్కడ ఆ వార్ఫీల్డ్లో ఎఫిషియెంట్గా మనం ఇక్కడ దాన్ని చేసుకునేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ MQ-1 ప్రిడేటర్. దిస్ ఈజ్ ఆల్సో అటానమస్ మిలిటరీ రోబో డిజైన్డ్ బై అమెరికన్ ఆర్మీ. దిస్ ఈజ్ అన్ అమెరికన్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్, RPA అంటాం విత్ ఇన్ షార్ట్ స్పాన్లో. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ RPA మీన్స్. దిస్ వాజ్ బిల్ట్ బై జనరల్ అటామిక్స్ అండ్ యూజ్డ్ ప్రిలిమినరీ బై ద US ఎయిర్ ఫోర్స్ అండ్ CIA. ఈ వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏరియాస్లలో ఈ MQ-1 ప్రిడేటర్ అనేటటువంటి ఈ అటానమస్ వెహికల్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్గా మనం ఇక్కడ చూడవచ్చు. వీటి యొక్క యూసేజ్ మనకు ఎంతో ఎఫిషియెంట్గా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ అనదర్ మిలిటరీ రోబో కాల్డ్ డ్రాగన్ ఫైర్ 2. ఇక్కడ హెవీ మోటార్గా దీన్ని మనం చూస్తాం. దిస్ వాజ్ డిజైన్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్రెంచ్ కంపెనీ TDA ఆర్మమెంట్స్. ఈజ్ ఏ ఫుల్లీ ఆటోమేటెడ్ మోటార్ క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ రిఫిల్డ్ ఆర్ స్మూత్ బోర్ 120 mm అమ్యునిషన్. దీంట్లో జస్ట్ మనం అమ్యునిషన్ని ఫిల్ చేసేస్తే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి యాక్షన్స్, టార్గెటింగ్ ఇవన్నీ కూడా అటానమస్గా ఇవి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి వార్ఫేర్లో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని చూపించే పరిస్థితుల్లో మనం ఇక్కడ చూడవచ్చు. డ్రాగన్ ఫైర్ 2 అనేది మిలిటరీ రోబోట్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ఫ్రెంచ్ కంపెనీ TDA ఆర్మమెంట్స్. అండ్ దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ మిలిటరీ రోబోట్, స్వాట్స్ అంటాం దీన్ని, ఆర్ ద స్పెషల్ వెపన్స్ అబ్జర్వేషన్ రికనైజాన్స్ డిటెక్షన్ సిస్టమ్, స్వాట్స్ అంటాం దీన్ని. డెవలప్డ్ బై ఫోర్స్టర్ మిల్లర్ ఫర్ ద US ఆర్మీ. ద రోబో ఈజ్ మౌంటెడ్ ఆన్ ద స్టాండర్డ్ టాలన్ చేసెస్. టాలన్ అనేవి ఎనదర్ వార్ఫీల్డ్కి సంబంధించినటువంటి రోబోస్ ఇవి. వీటిని ఆధారంగా చేసుకుని తక్కువ హ్యూమన్ రిసోర్స్ లాస్ ద్వారా, దట్ మీన్స్ యుద్ధాలు జరిగేటప్పుడు యుద్ధ ఫీల్డ్స్లలో తక్కువ మంది సైనికులను, అసలు వీలైతే సైన్యం నష్టపోకుండానే దానికి సంబంధించినటువంటి యుద్ధ క్షేత్రాలలో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ టాలన్ గురించి కనుక మనం ఇక్కడ చూస్తే, ద టాలన్ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ ఈజ్ ఎ స్మాల్ ట్రాక్డ్ మిలిటరీ రోబోట్ డిజైన్డ్ ఫర్ మిషన్స్ రేంజింగ్ ఫ్రమ్ రికనైజాన్స్ టు కంబాట్. ఇక్కడ రికనైజాన్స్ అంటే నిఘాకు సంబంధించినటువంటి పదంగా ఇక్కడ మనం చూడవచ్చు. నిఘా నుంచి పోరాట క్షేత్రాల్లో పోరాడే వరకు కూడా ఇక్కడ టాలన్ అనేటటువంటి రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్, దిస్ ఈజ్ ఆల్సో వన్ మిలిటరీ రోబోటిక్ సిస్టమ్గా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వార్ఫేర్లో డిఫరెంట్ గ్రౌండ్ సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి వాటన్నిటినీ సమర్థవంతంగా వాటిల్లో ట్రావెల్ చేయడానికి కాను వీటికి చైన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అనేటివి తీసుకొని రావడం వల్ల ఇవి పర్ఫెక్ట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ వాటికి సంబంధించినటువంటి యాక్షన్స్ని ఇవి ఫుల్ఫిల్ చేసుకుంటాయి. ద షహీద్ 129 ఈజ్ అనదర్ మిలిటరీ రోబోట్, ఈజ్ అన్ ఇరానియన్ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్. దీనికి సంబంధించినటువంటి యూసేజ్ని మనం ఇక్కడ చూడవచ్చు. షహీద్ 129 అనేది ఇరానియన్ UCAV, దట్ మీన్స్ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్గా మనం ఇక్కడ చూడవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్ షహీద్ ఈజ్ ఆల్సో వన్ మిలిటరీ రోబోట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది ఇండియన్ డిజైన్డ్ రోబో, దీన్ని మిలిటరీ రోబోగానే మనం పరిగణించాల్సి వస్తుంది. ఇండిజినస్ డెవలప్డ్ రోబోకి ఇక్కడ మనం చెప్తాం, దీన్ని దక్షన్ అంటాము. దిస్ వాజ్ డెవలప్డ్ బై DRDO. ఇక్కడ దక్ష్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్లీ పవర్డ్ అండ్ రిమోట్లీ కంట్రోల్డ్ రోబోట్ యూజ్డ్ ఫర్ లొకేటింగ్, హ్యాండ్లింగ్ అండ్ డిస్ట్రాయింగ్ హజార్డస్ ఆబ్జెక్ట్స్ సేఫ్లీ. ఇక్కడ ఈ హజార్డస్ ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసే క్రమంలో పొరపాటున పేలితే ఏంటంటే హ్యూజ్ డ్యామేజెస్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఈ హ్యూజ్ డ్యామేజెస్ని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మనం డెవలప్ చేసినటువంటి ఈ మిలిటరీ రోబోగా మనం ఇక్కడ దీన్ని చెప్పవచ్చు, దక్ష అనేటటువంటి రోబో.
This is a battery operated remote controlled robot on wheels and its primary role is to recover bombs developed by DRDO. ఇక్కడ బాంబ్స్ని కలెక్ట్ చేసుకోవడంతో పాటుగా ఐడెంటిఫికేషన్, కలెక్షన్ యాజ్ వెల్ యాజ్ డిఫ్యూజింగ్ అనేవి కూడా ఇక్కడ దక్ష అనేటటువంటి రోబో యొక్క అప్లికేషన్స్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ మిలిటరీ రోబోస్తో పాటుగా అవయవ లోపం ఉన్న వాళ్ళకు, సో వీళ్ళకు సంబంధించినటువంటి అసిస్టెన్స్ ఇవ్వడానికి గాను ప్రోస్థెటిక్ లెగ్ అంటాం దీన్ని. ఈ ప్రోస్థెటిక్ లెగ్ ద్వారా సాధారణంగా మనం మన యొక్క కాలుతో ఎటువంటి వర్క్స్ అయితే చేస్తామో అటువంటి వర్క్స్ అన్నిటిని కూడా ఈ ప్రోస్థెటిక్ లెగ్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్యూబ్స్ ద్వారా దానికి సంబంధించినటువంటి కదలికలు మొత్తం కూడా మామూలు లెగ్తో ఏ విధంగా అయితే పెర్ఫామ్ చేస్తామో అదే విధంగా దీని ఆధారంగా కూడా మనం నడవడము, పరిగెత్తడం వంటి పనులు చేయవచ్చు. కాకపోతే ఒరిజినల్ కాల్తో పోలిస్తే ఇవి కొంచెం డెలికేట్గా ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ రోబోటిక్ లెగ్ ఈజ్ ఎ మెకానికల్ లెగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు పెర్ఫామ్ ద సేమ్ ఫంక్షన్స్ దట్ ఏ హ్యూమన్ లెగ్ కెన్. దట్ మీన్స్ మామూలుగా మనం కాలితో ఎటువంటి పనులు అయితే చేస్తామో ఈ రోబోటిక్ లెగ్తో కూడా మనం ఏ పనైనా చేయొచ్చు. దీన్నే మనం ప్రోస్థెటిక్ లెగ్స్ అని చెప్పేసి అంటాము. ఇది ప్రోస్థెటిక్ హ్యాండ్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే చేతులు లేని అభ్యర్థులకు లేదా మనుషులకు ఇటువంటి అవయవలోపం లేని వారికి వీటిని కనెక్ట్ చేయడం ద్వారా ఇక్కడ వారు సాధారణంగా చేతులతో ఏ విధమైన పనులు చేస్తారో అటువంటి పనులన్నింటినీ హోల్డింగ్ కానివ్వండి, మ్యాన్పులేటింగ్ కానివ్వండి, ఎటువంటి వర్క్స్ అనేవి వీళ్ళు చేయవచ్చు. దీన్ని ప్రోస్థెటిక్ లెగ్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఒక బల్బును కూడా ఎంత సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడవచ్చు. దట్ మీన్స్ ఇప్పటివరకు మనకున్న అపోహ ఏంటంటే రోబోస్తో హ్యార్ష్గా ఉండేటటువంటి వర్క్స్ మాత్రమే మనం చేయొచ్చు, అవి కేవలం వాటికి మాత్రమే అందుబాటులో ఉంటాయనేటటువంటి పరిస్థితుల నుంచి సున్నితమైనటువంటి వర్క్స్కి కూడా ఇక్కడ మనం రోబోస్ని యూజ్ చేయవచ్చు. అనదర్ వన్ కైండ్ ఆఫ్ యూసేజ్ ఈజ్ కాల్డ్ ప్రోస్థెటిక్ హ్యాండ్గా ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని మనం స్మార్ట్ హ్యాండ్గా కూడా పరిగణిస్తున్నాము. భవిష్యత్తులో అంటే ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా అవుతూనే ఉన్నాయి. దీని ద్వారా టైపింగ్ అనేది ఈజీగా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పియానోస్ని ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక చేతితో చేసుకునేటటువంటి సాధారణమైనటువంటి పనులను కూడా ఇక్కడ ఈ ప్రోస్థెటిక్ హ్యాండ్స్ ద్వారా చేసుకుంటున్నాం కాబట్టి అవయవ లోపాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ప్రోస్థెటిక్ హ్యాండ్ కానివ్వండి, ప్రోస్థెటిక్ లెగ్ కానివ్వండి జీవప్రదాయాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. యూరోపియన్ కంట్రీస్ అండ్ ఇజ్రాయిల్ డెవలప్డ్ ఏ ప్రోస్థెటిక్ హ్యాండ్ ఇన్ 2009 కాల్డ్ స్మార్ట్ హ్యాండ్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ స్మార్ట్ హ్యాండ్. దీన్ని ప్రోస్థెటిక్ హ్యాండ్గా కూడా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ప్రోస్థెటిక్ హ్యాండ్ అనగా ఏంటి అంటే అది ఒక అవయవ లోపాలు ఉన్నటువంటి వారికి అమర్చేటటువంటి ఒక హ్యాండ్. దీని సహాయంతో ఎటువంటి ఫంక్షన్స్నైనా చేతులతో చేసేటటువంటి ఎటువంటి ఫంక్షన్స్నైనా మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేయవచ్చు. లైక్ ఏ రియల్ వన్ అలౌయింగ్ పేషెంట్స్ టు రైట్ విత్ ఇట్, టైప్ ఆన్ ఏ కీబోర్డ్, ప్లే పియానో అండ్ పెర్ఫామ్ అదర్ ఫైన్ మూమెంట్స్ ఆల్సో పాసిబుల్ విత్ దీస్ స్మార్ట్ హ్యాండ్స్. తర్వాత ఈ మిలిటరీ రోబోట్స్కి సంబంధించినటువంటివి ఇప్పటివరకు మనం చూసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఒకటి చూసుకున్నట్లయితే హ్యూమనాయిడ్ రోబోట్స్ని కూడా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే అత్యంత దగ్గరగా మనుష్యులతో పోలి ఉండేటటువంటి రోబోట్స్ని మనం ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోట్స్గా పరిగణిస్తాము. ఇవి హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కానివ్వండి, జెస్చర్స్ని కానివ్వండి పకడ్బందీగా ఇచ్చేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడవచ్చు. రీసెంట్గా ఇండియాలో HDFC బ్యాంక్ వారు ఈ రోబోట్స్ను వారి యొక్క డైలీ ట్రాన్సాక్షన్స్లో భాగంగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇండియాలో HDFC బ్యాంక్ వారు మొట్టమొదటగా రోబోటిక్స్ని యూజ్ చేసేటటువంటి పరిస్థితులను చూడవచ్చు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి రోబోట్స్ని కనుక చూసినట్లయితే తెలంగాణలో మొట్టమొదటి రోబోట్గా మనం T1 అనేటటువంటి రోబోని ఇక్కడ పరిగణిస్తాము. ఇది ఆహ్వానితుల్ని ఆహ్వానిస్తూ వారికి అవసరమైనటువంటి సపర్యలు చేయడానికి కాను డిజైన్ చేసినటువంటి రోబో ఇది హైదరాబాద్లోనే డిజైన్ చేయబడిన పరిస్థితిని ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత ఈ సెయిల్ రోబోట్స్ అనేటటువంటివి, తర్వాత ఆక్వాటిక్ రోబోట్స్ అనేటటువంటివి, వీటన్నిటిని గురించి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే రోబోటిక్స్ యొక్క అప్లికేషను ఒక ఏరియాలోనే లేదు, అన్ని రకాలైనటువంటి ఏరియాలలో కూడా మనం ఇక్కడ పరిగణించవచ్చు అనేటటువంటి అర్థంలో ఈ రోబోటిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ మనకు యూజ్ అవుతాయి. రీసెంట్లీ తెలంగాణకు సంబంధించినటువంటి హంబుల్ ఐటీ మినిస్టర్ గారి నోటి నుంచి ఒక మాట వచ్చింది. హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య పరిస్థితులను మనుషులతో కాకుండా రోబోటిక్స్ ద్వారా గనక పెర్ఫామ్ చేయగలిగితే కొన్ని వందల జీవితాలను గౌరవప్రదంగా మలిచిన వాళ్ళమవుతాం అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మన యొక్క ఇన్వెన్షన్స్ కానివ్వండి, రీసెర్చ్ వర్క్స్ కానివ్వండి, దీనికి రిలేటెడ్గా కనుక జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ హ్యూమన్ పవర్స్ మొత్తాన్ని కూడా వేరే అదర్
రెస్పాన్సిబుల్ ఫీల్డ్లలోకి కనుక రెస్పెక్టబుల్ ఫీల్డ్స్లలో కనుక మనం ఎంప్లాయ్ చేయగలిగితే బెటర్ హ్యూమన్ పవర్ని మనం ఇక్కడ మనమే చేసుకోవచ్చు. నెక్స్ట్ రోబోటిక్స్ సంబంధించినటువంటి ఎనదర్ సిచ్యువేషన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించాల్సి వస్తే క్లౌడ్ రోబోటిక్స్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. క్లౌడ్ రోబోటిక్స్ అనేది వాస్తవానికి మనకిప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల వచ్చేటటువంటి ఒక కాన్సెప్ట్ అర్థం అయ్యేటటువంటి కాన్సెప్టే ఇది. క్లౌడ్ ఇన్ ద సెన్స్ మనకు సంబంధించినటువంటి విషయాలను మొత్తం థర్డ్ పార్టీ దగ్గర మనం సేవ్ చేసుకుంటే దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ సిస్టమ్గా మనం ఇక్కడ భావించవచ్చు. దట్ మీన్స్ మనకు సంబంధించినటువంటి ఫైల్స్ కానివ్వండి, తర్వాత ఈ ఫొటోస్ పిక్చర్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఈ గూగుల్ డ్రైవ్ లాంటి ఈ సిస్టమ్స్లలో అప్లోడ్ చేయడం ద్వారా ఎక్కడ నుంచి అయినా సరే ఏ కంప్యూటర్ నుంచి అయినా సరే మనం వాటిని యాక్సెస్ చేసుకునేటందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి రీసెంట్లీ వచ్చినటువంటి జియో క్లౌడ్ కూడా ఇటువంటి సర్వీస్గానే మనం ఇక్కడ భావించవచ్చు. గూగుల్ డ్రైవ్ కానివ్వండి, డ్రాప్ బాక్స్ కానివ్వండి, జియో క్లౌడ్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిని క్లౌడ్ సిస్టమ్స్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఫైల్స్ అన్నిటిని కూడా వీటిలలోకి అప్లోడ్ చేసుకోవడం ద్వారా ఎట్ ఎనీ ప్లేస్ నుంచి మనం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోబోటిక్స్కి సంబంధించినటువంటి వేరియస్ ఎక్స్పీరియన్సెస్ని మొత్తాన్ని కూడా క్లౌడ్ సిస్టంలోకి కనుక మనం అప్లోడ్ చేయగలిగితే ఆ క్లౌడ్ సిస్టమ్కి రిమైనింగ్ రోబోట్స్ని కనుక మనం కనెక్ట్ చేయగలిగితే వాటి ఎక్స్పీరియన్సెస్ని అవే అప్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్స్ నుంచి అవి రియాక్ట్ అవుతూ వాటంతట అవే వాటి యొక్క నాలెడ్జ్ని మరియు వర్కింగ్ పెర్ఫార్మెన్స్ని డిజైన్ చేసుకుంటాయి, మోస్ట్ ప్రాబ్లీ ఎఫిషియెంట్గా ప్రజెంట్ చేయగలుగుతాయి అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చిందే క్లౌడ్ రోబోటిక్స్ అనేది. ఈ క్లౌడ్ రోబోటిక్స్ ఈజ్ ఎ ఫీల్డ్ ఆఫ్ రోబోటిక్స్ దట్ అటెంప్ట్స్ టు ఇన్వోక్ క్లౌడ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ స్టోరేజ్, అదర్ ఇంటర్నెట్ టెక్నాలజీస్. ఇక్కడ రోబోట్స్ని ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ కనుక కనెక్ట్ చేయగలిగితే డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో ఏ విధంగా బిహేవ్ చేస్తాయో వాటి యొక్క ఎక్స్పీరియన్సెస్ని అవి క్లౌడ్ సిస్టమ్కి అప్లోడ్ చేస్తాయి. రిమైనింగ్ రోబోట్స్ ఏవైతే ఉంటాయో సేమ్ మెకానిజం ఉన్నటువంటి రిమైనింగ్ రోబోట్స్ అన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ నుంచి అవి ఏ విధంగా బిహేవ్ చేయగలగాలి, లేదంటే ఏదైనా హడ్డిల్స్ కనుక ఎదురైనప్పుడు వాటి నుంచి ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాటంతట అవే నేర్చుకొని మోస్ట్ అటానమస్గా బిహేవ్ చేసే పరిస్థితులను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. దీస్ ఆర్ సెంటర్డ్ ఆన్ ద బెనిఫిట్స్ ఆఫ్ కన్వర్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షేర్డ్ సర్వీసెస్ ఫర్ రోబోటిక్స్. రోబోస్ వాటి నుంచి అవే నేర్చుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి ఒక సిస్టంగా మనం ఇక్కడ క్లౌడ్ రోబోటిక్స్ని చూడవచ్చు. హ్యూమన్ బీయింగ్స్ కూడా మన యొక్క ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకోవడం ద్వారా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఏ విధంగా బిహేవ్ చేసుకోవాలో మనం నేర్చుకున్నట్లుగానే ఇక్కడ రోబోటిక్స్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ కొన్ని క్లౌడ్ రోబోటింగ్ సర్వీసెస్ గురించి కనుక మనం చూసినట్టయితే రోబో ఎర్త్ గురించి చేస్తాం. దీన్ని ఇంటర్నెట్ ద్వారా వచ్చేటటువంటి డేటాబేస్ సిస్టంగా దీన్ని మనం చూడవచ్చు. రోబో ఎర్త్ ఈజ్ ఏ వరల్డ్ వైడ్ వెబ్ స్టైల్ డేటాబేస్ స్టోర్స్ నాలెడ్జ్ జనరేటెడ్ బై హ్యూమన్స్ అండ్ రోబోట్స్. అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ద్వారా యాజ్ వెల్ యాజ్ రోబోట్స్ ద్వారా వచ్చేటటువంటి నాలెడ్జ్ని మొత్తం కూడా ఇది కలెక్ట్ చేసుకొని డేటాబేస్ రూపంలో ఇస్తుంది. అవసరమైనటువంటి రోబోస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ కావడం వల్ల దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని పెర్ఫామ్ చేసుకోగలుగుతుంది. కోర్స్ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇన్ ఏ మెషిన్ రీడబుల్ ఫార్మాట్లోకి మనం ఇక్కడ వాటికి అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ డేటా స్టోర్డ్ ఇన్ ద రోబో ఎర్త్ నాలెడ్జ్ బేస్ ఇంక్లూడ్ మ్యాప్స్ ఫర్ నావిగేషన్, టాస్క్ నాలెడ్జ్ అండ్ ఆబ్జెక్ట్ రికగ్నిషన్ మోడల్స్. దట్ మీన్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి ఒకవేళ ఈ రోబోట్స్ని కనుక నావిగేట్ చేయాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ మొత్తాన్ని కూడా మనం అప్లోడ్ చేస్తే ఒక రోబోట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇంకొక రోబో తీసుకొని ఆ ప్లేసెస్కి అది వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వీటిని మోస్ట్ అటానమస్ రోబోగా మనం ఇక్కడ కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా వేరియస్ టాస్క్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేసేటటువంటి మోడల్స్గా కూడా వీటిని మనం ఇక్కడ పరిగణించవచ్చు. నెక్స్ట్ ద రోబో ఎర్త్ క్లౌడ్ ఇంజిన్ ఇంక్లూడ్స్ సపోర్ట్ ఫర్ మొబైల్ రోబోట్స్, అటానమస్ వెహికల్స్ అండ్ డ్రోన్స్ విచ్ ఎక్వైర్ లాట్స్ ఆఫ్ కంప్యూటేషన్ ఫర్ నావిగేషన్. ఇందాకనే మనం చూసినట్లయితే ఈ గోదావరి పుష్కరాల సమయంలో డ్రోన్స్ని వాడినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి రిమోట్లీ ఆపరేటెడ్ డ్రోన్స్ అయినటువంటి పరిస్థితులలో కూడా అవి ఒక ఏరియాస్ నుంచి ఒక ఏరియాకి నావిగేట్ చేసేటప్పుడు తిరిగి సేఫ్గా దాని యొక్క హోమ్ ప్లేస్కు రావడానికి అనుగుణమైనటువంటి పరిస్థితులలో ఈ క్లౌడ్ రోబోటింగ్ అనేది మనకు హైలీ ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. కంప్యూటేషన్కి సంబంధించినటువంటి పరిస్థితులలో కూడా ఈ క్లౌడ్ రోబోట్ అనేది మనకు ఇక్కడ యూజ్ అవుతుంది.
నెక్స్ట్ ఇదే క్లౌడ్ రోబోటిక్స్కి సంబంధించినటువంటి ఎనదర్ కాన్సెప్ట్ని కనుక మనం చూసినట్టయితే ర్యాపిటా అనే దాన్ని చూస్తాం. ఇది కూడా రోబో ఎర్త్ బేస్డ్ మెకానిజంగానే మనం చెప్పవచ్చు. ఇక్కడ హియర్ బై యూజింగ్ ర్యాపిటా ఈచ్ రోబో కనెక్టెడ్ టు ర్యాపిటా కెన్ హ్యావ్ ఏ సెక్యూర్డ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ గివింగ్ దెమ్ ద ఎబిలిటీ టు మూవ్ దేర్ హెవీ కాంపిటీషన్ ఇన్ టు ద క్లౌడ్. ఇక్కడ వాటి నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్లోడ్ చేసేటటువంటి ఒక మెకానిజంగా ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ robo. Another services is an intelligent devices to the internet. It can be regarded as a social network for robots and smart objects. ఇక్కడ మనకు ఫేస్బుక్, ట్విట్టర్ మాదిరిగానే ఏ విధంగా సోషల్ వెబ్సైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయో రోబోటిక్స్కి సంబంధించినటువంటి వేరియస్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకునేటంలో భాగంగా ఇక్కడ మనం వేరియస్ సోషల్ నెట్వర్క్ సైట్స్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ Robot Operating System ROS అంటాం. దిస్ ప్రొవైడ్స్ అన్ ఎకోసిస్టమ్ టు సపోర్ట్ క్లౌడ్ రోబోటిక్స్. ROS ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ రోబోట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. రోబోట్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఈ రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ROS అంటాం. ఏ విధంగా మన స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, తర్వాత సిస్టమ్స్ కానివ్వండి, రోబోటిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయో దీనికి కూడా అదేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి ఇన్ ఆర్డర్ టు పెర్ఫామ్ వేరియస్ యాక్షన్స్ based on the instructions given by the human beings to the robots. Such a useful operating system is ROS, robotic operating system గా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ నుంచి ఒక రోబో దాని యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీని యొక్క ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎవరు డిజైన్ చేశారనేటువంటి పరిస్థితులలో మనం ఈ రోబోటిక్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. ఇక నానో టెక్నాలజీ, ఇక్కడ నానో టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు డెవలప్డ్ కంట్రీస్లలో మాత్రమే అందుబాటులో ఉంది. వాస్తవానికి మనకు తెలియకుండానే మనం వాడుతున్నాం నానో టెక్నాలజీని. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఎంజైమ్స్ కానివ్వండి, ఈ హెయిర్ యొక్క థిక్నెస్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి అవేర్నెస్ని కనుక మనం పరిశీలిస్తే దీన్ని కూడా నానో టెక్నాలజీ యొక్క అప్లికేషన్గానే మనం ఇక్కడ చెప్పవచ్చు. నానో ఇన్ ద సెన్స్ సూక్ష్మాతి సూక్ష్మమైన పరిమాణం. దీన్ని 10⁻⁻9 మీటర్స్ యొక్క సైజులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క అప్లికేషన్స్ని మనం ఇక్కడ నానో టెక్నాలజీగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అయితే నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ వర్క్స్ ఇంకా ఎక్కువగా ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి ఇవి ఇంకా స్టార్టింగ్ ఫేజ్లోనే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నానో టెక్నాలజీలోని మాలిక్యూల్స్ కానివ్వండి, ఆటమ్స్ కానివ్వండి లార్జ్ స్కేల్లో ఉన్నప్పటికంటే అవి నానో స్కేల్కు వెళ్ళిన తర్వాత వాటి యొక్క బిహేవియర్ అనేది, ప్రాపర్టీస్ అనేది కొంత చేంజ్ అవుతుంటుంది కాబట్టి దీన్ని మనం మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఈ నానో టెక్నాలజీ కనుక మనం బెనిఫిట్గా అంటే అత్యంత ప్రయోజనకర సబ్జెక్టుగా ఒకవేళ దీన్ని కనుక మనం మలుచుకోగలిగితే ప్రస్తుతం ఉన్నటువంటి కార్ల యొక్క బాడీస్ని ఇంకా ఎక్కువ దృఢంగా అదేవిధంగా లైట్ వెయిట్ తోటి మనం తయారు చేసుకోవచ్చు బై యూజింగ్ నానో మెటీరియల్స్. ఈ లైట్ వెయిట్ మరియు దృఢంగా తయారవడం వల్ల వెహికల్స్ అన్నీ కూడా మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్స్గా మనం మార్చుకోవచ్చు. తద్వారా పొల్యూషన్ కూడా ఎక్కువగా మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి నానో టెక్నాలజీ గురించి కనుక ఇన్ డెప్త్గా మనం చూసినట్లయితే నానో అనే దాన్ని మనం ఇక్కడ డ్వార్ఫ్ అనిగా పరిగణిస్తాం, అంటే మరుగుజ్జు అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం పరిగణిస్తాం. నానో టెక్నాలజీ ఈజ్ ఎ మ్యానిపులేషన్ ఆఫ్ మ్యాటర్ ఆన్ అన్ అటామిక్, మాలిక్యులర్ అండ్ సుప్రామాలిక్యులర్ స్కేల్. అంటే పరమాణు పరిధిని దాటి చేసుకోవచ్చు ఈ మ్యానిపులేషన్స్ అనేవి నానో టెక్నాలజీకి సంబంధించి, యాజ్ వెల్ యాజ్ అటామిక్ సైజులో యాజ్ వెల్ యాజ్ మాలిక్యులర్ స్కేల్లో కూడా ఇక్కడ మనం వీటి యొక్క అప్లికేషన్స్ని, మ్యానిపులేషన్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ద కాన్సెప్ట్స్ దట్ సీడెడ్ నానో టెక్నాలజీ వర్ ఫస్ట్ డిస్కస్డ్ ఇన్ 1959 బై రిచర్డ్ ఫెన్మన్ ఇన్ హిస్ టాక్ దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్. ఇక్కడ దెర్ ఈజ్ ఎ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్ అంటే సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో కూడా మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయనేటటువంటి అర్థంలో వాడినటువంటి పదజాలంగా ఇక్కడ మనం భావించవచ్చు. దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్ అంటే దిగువన మనకు చాలా అవకాశాలు ఉన్నాయనేటటువంటి పరిధిలో ఇక్కడ దీన్ని వాడడం జరిగింది. అంటే అటామిక్ లెవెల్లో నానో అనేది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరిమాణం కాబట్టి ఇక్కడ మనం దీన్ని వాడుతున్నాం. మనకు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో చెప్పి సార్ని మీ డౌట్ క్లియర్గా అడగండి. హలో 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 సార్ వింటున్నారండి, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కీర్తి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే
హలో చెప్పండి చెప్పండి వినిపిస్తోంది. కీర్తి గారు. సార్, నానో టెక్నాలజీ గురించి చెప్తున్నారు కదా, అది ఎగ్జామ్ లో ఇప్పుడు మనకి జనరల్ స్టడీస్ లో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారు కదా, ఓకే. అందులో ఈ నానో టెక్నాలజీ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇంకా చదవాలా సార్? మీరు కనుక ఈ వీడియోని కనుక తరోగా చూసినట్లయితే దీని తర్వాత నో నీడ్ టు కలెక్ట్ ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం క్లాస్ ఓరియంటేషన్లోనే ఇస్తున్నాం కాబట్టి ఫర్దర్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మళ్ళీ చదవాల్సిన అవసరం అయితే ఉండదు పెద్దగా. రైట్ సార్, మనకు ఇంకొకరు కాలర్ ఉన్నారు. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో చెప్పి క్లియర్గా అడగండి మీ డౌట్ని. హలో 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 చెప్పండి. చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి ఫస్ట్. యా, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ కైమ్నెస్. ఓకే. Sir, I want to know difference between robotics and drone. Can we call drone as robotics, sir, because we are controlling that with remote? ఓకే. అయితే అటానమస్గా చేసేటటువంటి ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఏ రోబోటిక్. అఫ్ కోర్స్ మిసైల్స్ని చూసినట్లయితే వాటిని కూడా మనం రిమోట్లీ ఆపరేట్ చేసుకుంటాం కాబట్టి అది అటానమస్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ మిసైల్స్ని యాజ్ వెల్ యాజ్ స్పేస్ రాకెట్స్ని కూడా మనం రోబోట్స్గా చేసుకోవచ్చు. ఎనీ ఆబ్జెక్ట్స్ దట్ కెన్ వర్క్ ఆన్ అటానమస్ మోడ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రోబోట్. రైట్ సార్, కంటిన్యూ. ఒక్క నిమిషం సార్, మళ్ళీ మనకు కాలర్ ఉన్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో చెప్పి డౌట్ క్లియర్గా అడగండి. హలో చెప్పండి. చెప్పండి సార్, వింటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు ఉదయకృష్ణ అండి, మేము మిరాల నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే. సార్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ గురుకులాల్లో ఎలా సార్, అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వెయిటేజ్ ఎలా ఉంటే ఛాన్స్ ఉంది? వెయిటేజ్ అంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా మిక్స్ చేసుకొని వస్తుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 10 to 15 క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది 10 అనేది మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. తర్వాత గురుకులాలకు సంబంధించి అన్ని టాపిక్స్ దాదాపుగా ఈ క్లాస్ సంబంధించి మొత్తం ఫుల్ఫిల్ అయినట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. అన్ని టాపిక్స్ని మనం కవర్ చేసాం ఇది గురుకుల ఉద్యోగాలకు సంబంధించి. వీటిని తరోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ క్వశ్చనేర్ ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే గురుకులాలలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఫుల్ఫిల్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ రిచర్డ్ ఫిన్మన్ అనేటటువంటి సైంటిస్ట్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని మనం దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ రూమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇన్ విచ్ హీ డిస్క్రైబ్డ్ ద పాసిబిలిటీ ఆఫ్ సింథసిస్ వయా డైరెక్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ ఆటమ్ లెవెల్లోనే మనకు సంబంధించినటువంటి అసెంబ్లింగ్ కానివ్వండి, మ్యానిపులేషన్ కానివ్వండి చేస్తే మోస్ట్ ఎఫిషియెంట్గా మనం వీటిని డీల్ చేసుకోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్తో తను ఇచ్చినటువంటి పదజాలం అది. తర్వాత ద మ్యానిపులేషన్ ఆఫ్ మ్యాటర్ విత్ అట్లీస్ట్ 1 dimension సైజ్డ్ ఫ్రమ్ 1 to 100 nanometers, దట్ ఈస్ కాల్డ్ నానో టెక్నాలజీ. దిస్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై నేషనల్ నానో టెక్నాలజీ ఇనిషియేటివ్. ఇక్కడ 1 to 100 నానోమీటర్స్ సైజులో ఉన్నటువంటి ఈ మాలిక్యూల్స్ యొక్క అప్లికేషన్గా మనం ఇక్కడ నానో టెక్నాలజీని చూడవచ్చు. The term nanotechnology was first used by Norio Taniguchi in 1974. దీనికి సంబంధించినటువంటి సైంటిస్ట్ నోరియో తనిగుచి, తను ఫస్ట్ యూజ్ చేసినటువంటి సైంటిస్ట్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఈ నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి అఫ్ కోర్స్ మనకు రిలేటెడ్ ఫీల్డ్స్ని ఒకదాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని వాటిని యూజ్ చేసుకుంటూ తర్వాత మన యొక్క రీసెర్చ్ అప్లికేషన్స్ని కంటిన్యూ చేయడం ద్వారా దీన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ పొటెన్షియల్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ అండ్ మిలిటరీ అప్లికేషన్స్, గవర్నమెంట్స్ హ్యావ్ ఇన్వెస్టెడ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ నానో టెక్నాలజీ రీసెర్చ్. ఇక్కడ మేజర్లీ అమౌంట్ లేదా ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ వర్క్స్ హెవీగా జరుగుతాయి కాబట్టి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ నానో టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ని గమనించినటువంటి వివిధ దేశాలు వీటికి సంబంధించినటువంటి పెట్టుబడులను ఎక్కువగా చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ చూడవచ్చు. 2012 వరకు ఉన్నటువంటి గణాంకాలను కనుక మనం పరిశీలిస్తే నేషనల్ నానో టెక్నాలజీ ఇనిషియేటివ్ యుఎస్ వాళ్ళది ఇది. ఈ కంపెనీ ద్వారా యుఎస్ ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ $3.7 billion మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ వాళ్ళు 1.2 billion కరెన్సీని ఇక్కడ వాళ్ళు స్పెండ్ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా జపాన్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ కనుక చూస్తే $750 million. దట్ మీన్స్ దీని యొక్క ఇంపార్టెన్స్ని ఐడెంటిఫై చేసినటువంటి ఆయా దేశాలు ఈ నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్ని స్పీడప్ చేసినటువంటి పరిస్థితులు ఈ గణాంకాల ద్వారా మనకు తెలుస్తున్నాయి. The implications of nanotechnology may be able to create many new materials and devices with a vast range of applications such as in nanomedicine,
నానో ఎలక్ట్రానిక్స్, బయోమెటీరియల్, ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. ఈ నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి నానో మెటీరియల్స్ ద్వారా చిప్స్ని కనుక మనం ఇంటిగ్రేటెడ్ చిప్స్ అని చెప్పేసి అంటాం, ఐసీ లేదా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేదా మైక్రో ప్రాసెసర్స్ అంటాము. వీటిని కనుక డిజైన్ చేయగలిగితే ప్రస్తుతం ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్స్ కంటే తక్కువ సైజులో ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ వాటికి మించినటువంటి పెర్ఫార్మెన్స్ని ఆశిస్తూ మనం ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్ని కనుక డిజైన్ చేయగలిగితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ కంప్యూటర్స్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, అవసరమైతే 1 ఇంచ్ సైజుకి రెడ్యూస్ చేయగలిగేటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్ సైజులోనే మన యొక్క స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, సిస్టమ్స్ని కానీ మనం డిజైన్ చేయగలిగేటటువంటి పాసిబిలిటీస్ మనకి ఇక్కడ నానో టెక్నాలజీ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా నానో మెటీరియల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. సో బై యూజింగ్ ద టెక్నాలజీ ఆస్పెక్ట్స్ బై ఫెన్మన్, ఎరెక్ డిక్స్లర్ అనేటటువంటి సైంటిస్ట్ నానో టెక్నాలజీ అనేటటువంటి పదాన్ని ఇక్కడ తన బుక్లో ఇచ్చాడు. ఇంజిన్స్ ఆఫ్ క్రియేషన్, ద కమింగ్ ఎరా ఆఫ్ నానో టెక్నాలజీ. అంటే 1986లోనే ఈ నానో టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీని ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్టు దానికి సంబంధించినటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ అన్నింటినీ కూడా బుక్స్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా తను ప్రపోజ్ చేసినటువంటి ఒక ఐడియాని మనం ఇక్కడ అసెంబ్లర్గా మనం భావించుకోవచ్చు. అసెంబ్లర్ అంటే నానో స్కేల్కి సంబంధించినటువంటి అటామిక్ మాలిక్యూల్స్ యొక్క అసెంబ్లింగ్ని మనం ఇక్కడ అసెంబ్లర్గా చూస్తాము. దీని యొక్క అప్లికేషన్స్ ఫర్దర్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆల్సో ఇన్ 1986 డ్రెక్స్లర్ co-founded the Foresight Institute to help increase public awareness and understanding of nanotechnology concepts and implications. According to Dr. Horst Stromer, nanoscale is the initial point where assembling of objects can be initiated. ఇక్కడ నానోస్కేల్లోనే మనకు సంబంధించినటువంటి ఈ ఆబ్జెక్ట్స్ని కానివ్వండి, డివైజెస్ని కానివ్వండి ఇనిషియేట్ చేయగలిగితే హ్యూజ్ సైజులో ఉన్నటువంటి ఆపరేటర్స్ కానీ డివైజెస్ కానీ మొత్తం కూడా తక్కువ సైజులోకి వచ్చేటువంటి అవకాశాలు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అకార్డింగ్ టు డాక్టర్ హోస్ట్ స్ట్రామర్, నానోస్కేల్ ఈజ్ ద ఇనిషియల్ పాయింట్ వేర్ అసెంబ్లింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ఇనిషియేటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ డివైస్ని మనం నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇన్వెన్షన్గా మనం ఇక్కడ భావించవచ్చు. స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్గా దీన్ని మనం భావిస్తాము. దీని యొక్క నేమ్ స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ నానో టెక్నాలజీ. సెకండ్ ఇన్వెన్షన్గా మనం బక్మిన్స్టర్ పుల్లరిన్స్ని మనం చూస్తాము. ఈ బక్మిన్స్టర్ పుల్లరిన్స్ ద్వారా కార్బన్ యొక్క అలోట్రోపిగా దీన్ని మనం చెప్తాం, రూపాంతర పదార్థంగా మనం ఇక్కడ చెప్తాము. దీనివల్ల ఈ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీలో కానివ్వండి, తర్వాత కండక్టర్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి పరిస్థితులలో కానివ్వండి హ్యూజ్ చేంజెస్ వచ్చినటువంటి అవకాశాలను కూడా ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫుల్లరిన్. ఈ ఫుల్లరిన్ని డిస్కవర్ చేసిన తర్వాత మెనీ ఇన్వెన్షన్స్ మనకు అందుబాటులో వచ్చేసినాయి. తర్వాత దీన్ని కార్బన్ నానో ట్యూబ్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఈ కార్బన్ నానో ట్యూబ్ అనేది బిల్డింగ్ మెటీరియల్స్లలో మోస్ట్ ఎఫిషియెంట్గా యూజ్ చేసేటటువంటి డివైస్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఈ కార్బన్ నానో ట్యూబ్ ద్వారా అత్యంత దృఢమైనటువంటి మరియు తేలికైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ విడిభాగాలను మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయవచ్చు. దాని ద్వారా ఇందాకనే చెప్పుకున్నట్లుగా వెహికల్స్ యొక్క విడిభాగాలు మిక్కిలి దృఢంగా మోర్ స్ట్రెంగ్త్ తోటి ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ లైట్ వెయిట్ తోటి ఉంటాయి. ఈ సచ్ సిచ్యువేషన్స్ మనం ఇక్కడ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని మనం వెహికల్స్ ద్వారా సాధించవచ్చు అనేటువంటి పరిస్థితిని ఇందాకనే మనం చెప్పుకున్నాం. దీన్ని కార్బన్ నానో ట్యూబ్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. తర్వాత ద టర్మ్ నానో మీన్స్ డ్వార్ఫ్ ఇన్ ద సెన్స్ మరుగుజ్జు అనేటటువంటి పదంతో దీన్ని మనం వాడతాము. అత్యంత యూజ్ అయినటువంటి స్కేల్గా ఇక్కడ మనం నానోని వాడవచ్చు. 10⁻⁻9 మీటర్స్ని మనం ఒక నానో మీటర్గా చెప్తాం. 1 బిలియన్త్ ఆఫ్ ఎ మీటర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ నానో స్కేల్. ఇక్కడ వివిధ డైమెన్షన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ కనుక చూసినట్లయితే డయామీటర్ ఆఫ్ అన్ ఆటమ్ని 0.1 నానోమీటర్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ దీన్ని మనం 0.00001 నానోమీటర్స్గా చెప్పవచ్చు. హ్యూమన్ హెయిర్ని కనుక కన్సిడర్ చేస్తే ఇది 80,000 నుంచి 1 lakh నానోమీటర్ థిక్నెస్తో ఉండేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా ఇన్సులిన్ అనేటటువంటి ఎంజైమ్ని కనుక చూస్తే ఇది 2 నానోమీటర్స్ డైమెన్షన్తో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అదేవిధంగా హిమోగ్లోబిన్ 4 to 5 నానోమీటర్స్, గ్లూకోజ్ మాలిక్యూల్ 1 నానోమీటర్, యాజ్ వెల్ యాజ్ వైరస్లు 100 నానోమీటర్స్ డైమెన్షన్తో ఉంటాయి. తర్వాత బ్యాక్టీరియా వచ్చేసి
1000 నానోమీటర్స్ డైమెన్షన్లో ఉన్న పరిస్థితులు చూడవచ్చు. అదేవిధంగా డిఎన్ఏ యొక్క డైమెన్షన్ చూస్తే 10 నానోమీటర్స్, వాటర్ మాలిక్యూల్ 10⁻⁻1 నానోమీటర్, రెడ్ బ్లడ్ సెల్స్ని పరిగణిస్తే 10,000 నానోమీటర్స్, యాజ్ వెల్ యాజ్ గోల్డ్ ఆటమ్స్ని కనుక పరిశీలిస్తే 3 × 10⁻⁻1 నానోమీటర్స్ డైమెన్షన్స్ తోటి మనం ఇక్కడ చూడవచ్చు. దీని అర్థం నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ నానో మెటీరియల్స్ అనేవి మనకు రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతూనే ఉన్నాయి, కానీ వాటి యొక్క డైమెన్షన్స్ని అర్థం చేసుకోనంత వరకు కూడా అవి నానో మెటీరియల్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్గా మనం ఇక్కడ పరిగణించలేం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ లైఫ్లో ఉండేటటువంటి నానో టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. రైట్ సార్, ఇవాళ మనకి టైం అయిపోయింది. మళ్ళీ దీన్ని నెక్స్ట్లో మన టైం ఉన్నప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఫైనల్గా ఈ సబ్జెక్ట్ గురించి మీరు అభ్యర్థులకు ఇచ్చే సలహా ఏంటి 2 మాటలు? ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ప్రాబబ్లీ అభ్యర్థులందరూ కొంత కన్ఫ్యూజ్డ్ మేనర్లో ఈ సబ్జెక్టు కొత్తదనేటటువంటి అంశాల ఆధారంగా బేరీజ్ వేసుకొని చెప్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉండడం ఎనదర్ డిఫికల్ట్ హర్డిల్గా ఇక్కడ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే వస్తుందనేటటువంటి ఊహాగానాల నుంచి మనం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన పరిస్థితులను కూడా చూసాం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది నాట్ అట్ ఆల్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లం. దీనికి సంబంధించినటువంటి కొంత హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం అయితే మన మీద ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రాక్టీస్ ఒక్కటే మనకు బెస్ట్ మీన్. కాబట్టి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ గురుకుల ఉద్యోగాలలో మనం అంత ఎఫిషియెంట్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భయాందోళనలు పక్కన పెట్టేసి కాస్త సబ్జెక్ట్ని ఇంజెక్ట్ చేసుకుంటూ మనకు డైలీ లైఫ్లో వచ్చేటటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో ఈ సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్స్ని కనుక మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయినా షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అయినా సరే ఎఫిషియెంట్గా మనకు ఉండేటటువంటి పరిస్థితులలో మంచి మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అభ్యర్థులకు చాలా చక్కగా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ. ఇది వాటి ప్రోగ్రామ్. నమస్తే.